హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై న్యూ ఛానల్. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఖచ్చితంగా చాలా మందికి వెళ్తుంది సజెషన్. సో దాని ద్వారా వీడియోస్ అయితే చూస్తారు అందరూ. సో అలాగే కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేసి మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఇవ్వండి. అలాగే వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఏంటి మళ్ళీ కొత్త ఛానలా? పాత ఛానల్ ఏమైంది? అసలు పాత ఛానల్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయడం లేదు? సో ఈ టాపిక్ గురించి నేను ఈరోజు అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను నా ఫస్ట్ వీడియోలో. అసలు ఏమైంది నా ఛానల్కి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. నా ఛానల్కి అయితే వైలేషన్ అయితే వచ్చిందనమాట. సో అది ఎందుకు వచ్చింది, అసలు ఏమైంది అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, నాకు ఒక ఛానల్ ఉండేది ఇంతకుముందు. సో మొన్న ఏపీ పాలిటిక్స్ అయ్యాయి కదా. సో ఆ తర్వాత ఆ టైంలో నాకు మానిటైజేషన్ వరకు వెళ్ళింది ఆ ఛానల్. సో ఆ తర్వాత మానిటైజేషన్ అయితే అవ్వలేదు. ఛానల్ అయితే బ్యాక్ వచ్చిందన్నమాట నాకు రిటర్న్. ఆ తర్వాత జూలైలో సడన్ గా వైలేషన్ అని చెప్పేసి నాకైతే ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. స్పామ్ అండ్ డిసెప్టివ్ వైలేషన్ అని చెప్పేసి ఆ ఛానల్ అయితే రిమూవ్ చేశారు మొత్తానికి. సో నేను జూలైలో చూడలేదు. ఆ తర్వాత నేను ఒక 1.5 month తర్వాత చూసాను అనమాట. ఆ ఛానల్ని నేను యాక్టివ్గా వాడట్లేదు అనమాట తర్వాత. సరే అది ఓకే, ఆ ఛానల్ పోయిందంటే ఓకే. ఎందుకంటే నేను నా ఓన్ కంటెంట్ అయితే పెట్టలేదు, దాంట్లో కొన్ని మాడిఫికేషన్స్ చేసి అది ఇది చేశాను అనమాట. సో ఆ ఛానల్ పోవడంలో తప్పైతే ఏం లేదు. ఇంకా ఆ తర్వాత నేను నా ఓన్ కంటెంట్ పెడదాము, ఇట్లా వేరే వాళ్ళ కంటెంట్ తీసుకోకుండా అని చెప్పేసి నేనైతే ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అది మెమరీస్ ఆఫ్ బాను. అది మీ అందరికి తెలుసు. నేను దానికైతే చాలా కష్టపడ్డాను అనమాట. వీడియోస్ తీసి, ఎడిట్ చేసి, ఆ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకోకుండా పెట్టడము చాలా కష్టపడ్డా అనమాట ఈ ఛానల్ కోసం. అయితే చిన్నగా గ్రో అవుతా ఉంటాయి. 1680 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. సో దాంట్లో ఆల్రెడీ బిగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ ఆల్మోస్ట్ 400+ వాచ్ అవర్స్ కూడా వచ్చాయన్నమాట. సో అలా చేస్తే ఆల్మోస్ట్ 1 yearలో ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. సో ఎందుకంటే నేను ఓన్ కంటెంట్ చేస్తున్నాను. ఏమీ అసలు కాపీ రైట్ స్ట్రైక్స్ కానీ అసలు ఏమీ పడలేదు. సో చాలా హ్యాపీగా ఉండింది అనమాట. అంటే చాలా బాగుండింది. సో ఆ తర్వాత ఒక ఫైన్ డే పొద్దున అసలు వ్యూస్ ఏమన్నా వచ్చాయో చూద్దామని చెప్పి ఒక 2-3 days బ్యాక్ అనమాట. చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తే యువర్ ఛానల్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అని వచ్చింది. ఏంటి ఛానల్ రిమూవ్ అయింది సడన్ గా? అంతా నా ఓన్ కంటెంటే కదా, అసలు ఏమైంది అసలు అని చెప్పి చూద్దామని చెప్పి చూశాను అనమాట. దాంట్లో నాకు వచ్చింది అయితే ఒక వైలేషన్ అయితే వచ్చింది అనమాట. నా ఒక మెయిల్ అయితే వచ్చింది. మెయిల్కి వెళ్ళేసి చూస్తే డ్యూ టు సర్కమ్వెన్షన్ వైలేషన్ ఆఫ్ పాలసీ యువర్ ఛానల్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అని వచ్చింది అనమాట. నేనైతే షాక్ అయ్యాను. ఏంటిది వైలేషన్ ఎందుకు? అంతా నా ఓన్ కంటెంటే. నేను అప్లోడ్ చేసే ప్రతిసారి చూస్తాను అనమాట. ఏమన్నా అంటే షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు షార్ట్స్ పాలసీస్ అని వస్తుందా, లేకపోతే వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కాపీ రైట్ లాగా అట్లా ఏమైనా వస్తుందా అని చెప్పేసి చూసాను అనమాట. ఎక్కడ ఏ వీడియోలో ఏమి లేదనమాట. ప్రతిరోజు అప్లోడ్ చేసేప్పుడు నేను అదే చూస్తాను. కానీ ఛానల్ అయితే రిమూవ్ అయింది. అసలు ఎందుకు రిమూవ్ అయింది అని చెప్పి నేనైతే చాలా వీడియోస్ అయితే చూశాను ఆ పాలసీ వైలేషన్ మీద యూట్యూబ్లో. ఆ తర్వాత నేను ఒక టెక్ ఛానల్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యాను అనమాట. అసలు ఇలా అయ్యింది ఎందుకు అని చెప్పేసి నా డీటెయిల్స్ అని ఇచ్చాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సిచ్యువేషన్. అంతకుముందు ఒక ఛానల్ ఉండింది, స్పామ్ అండ్ డిసెప్టివ్ కింద రిమూవ్ అయిపోయింది అనమాట. అది ఓకే ఫైన్ అనుకున్నాను. నా ఓన్ కంటెంట్ పెడుతూ నా న్యూ ఛానల్ అయితే పెట్టాను, మెమరీస్ ఆఫ్ బాను. దాన్ని కూడా అదే 2-3 days బ్యాక్ రిమూవ్ అయింది అని చెప్పి ఒక టెక్ ఛానల్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ అనేది నా నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను నేను మీకు. నేను కాంటాక్ట్ అయిన టెక్ ఛానల్ పర్సన్ ఏం చెప్పారంటే, సర్కమ్వేషన్ పాలసీ వైలేషన్ అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫస్ట్ ఒక ఛానల్ అంతా రిమూవ్ అయిపోయింది. తర్వాత నేను నా ఓన్ కంటెంట్ ద్వారా ఈ ఛానల్ క్రియేట్ చేశానని చెప్పేసి. సో తను చెప్పారనమాట, ఏమని సర్కమ్వేషన్ పాలసీ అంటే, ఆల్రెడీ మీ ఛానల్ ఫస్ట్ ఒకటి స్పామ్ అండ్ డిసెప్టివ్ అని చెప్పి పోయింది కదా, దానికి అప్పీల్ చేయాలి. అప్పీల్ చేసింటే ఒకవేళ ఆ ఛానల్ బ్యాక్ వస్తే మీకేం ప్రాబ్లం ఉండదు. ఆ ఛానల్ బ్యాక్ రాలేదు, కంప్లీట్గా రిమూవ్ చేశారు కాబట్టి యూట్యూబ్లో మీరు ఇంకా ఆ డివైస్లో ఇంకా వేరే అకౌంట్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టినా కూడా అది ఏదో ఒక రోజు, ఫస్ట్ డే అనే కాదు, 1 month తర్వాత, 2 months, 1 year తర్వాత అయినా సరే అది ఆ అకౌంట్ కూడా రిమూవ్ అయిపోతుందంట యూట్యూబ్ నుంచి. అది నాకు తెలియదు అనమాట. ఇది సర్కమ్వెన్షన్ పాలసీ వైలేషన్ అనమాట. సో బేసిక్గా నా ఓన్ కంటెంట్ అయినా కూడా సేమ్ డివైస్లో నేను ఆ యూట్యూబ్ ఛానల్ అకౌంట్ క్రియేట్ చేసినందుకు రిమూవ్ అయిపోయింది ఇది. సో ఓన్ కంటెంట్ అయినా కూడా, మన వీడియోస్ అయినా కూడా అకౌంట్ అయితే రిమూవ్ అవుతుందంట సేమ్ డివైస్లో వాడితే, ఎందుకంటే ఆ అకౌంట్ ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది కాబట్టి. సో తను నాకు వేరే సజెషన్ అయితే ఇచ్చారనమాట. సో ఆ సజెషన్ని ఫాలో అయ్యి ఇప్పుడు ఇంకొక ఛానల్ అయితే పెట్టాను ఇప్పుడు కొత్తగా. సో మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలన్నమాట. ఇది మళ్ళీ స్క్రాచ్ నుంచి, 0 నుంచి మళ్ళీ స్టార్ట్ అనమాట ఈ ఛానల్. సో మీ అందరి హెల్ప్ అయితే ఖచ్చితంగా కావాలి. సో వీడియోస్ని అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ అయితే చేసి పెట్టుకోండి. సో మీలో కూడా ఎవరైనా ఇలా అకౌంట్ రిమూవ్ అయ్యి ఇట్లా వైలేషన్స్ ద్వారా వస్తే ఆ డివైస్లో ఎన్నిసార్లు క్రియేట్ చేసినా వేస్ట్. అంటే ఫస్ట్లోనే తెలియదు మనకి అది. ఇలా నేనే ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా వరకు రీచ్ అయ్యి ఆల్మోస్ట్ 1600 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఛానల్ పోతే ఎలా ఉంటుందనేది నాకైతే అర్థమవుతున్నమాట ఇప్పుడు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అలా అయితే మాత్రం ఆ డివైస్లో ఎప్పుడు అకౌంట్ క్రియేట్ చేయొద్దండి. బేసిక్గా యూట్యూబ్ నుంచే బ్లాక్ చేసినట్టు అనమాట ఆ డివైస్ నుంచి. సో వేరే డివైస్ నుంచి లేకపోతే ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటే దాని ద్వారా చేసుకొని అక్కడ నుంచి అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి. కొత్త డివైస్లో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని ఒక్క అకౌంట్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి. దాని నుంచి క్రియేట్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్. సో మొత్తానికి అలా జరిగిందనమాట. అది కూడా నీ పాత డివైస్లో ఉన్న ఈమెయిల్ ఐడీస్ ఏమైనా ఉంటే దానిని అస్సలు వాడకూడదు ఇంకా యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి. సో ఫ్రెష్గా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ డివైస్లో అదొక్క అకౌంట్ మాత్రమే పెట్టుకునేలాగా చూసుకోవాలన్నమాట కొత్త డివైస్లో. ఈ ఛానల్ కూడా ఫ్యూచర్లో ఉంటుందో లేదో డౌట్ వస్తుంది అనమాట. మ్యాక్సిమం ఉంటుందని అనుకుంటున్నాను, చూడాలి. సో పాత ఛానల్ కూడా నేనైతే అప్పీల్ చేస్తాను అనమాట, నా ఓన్ కంటెంట్ ప్లీజ్ రివర్ట్ చేయండి నా ఛానల్ అని చెప్పేసి. సో ఈ వైలేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా రాదు అని చెప్తున్నారు అనమాట బ్యాక్ ఛానల్. సరే, హోప్ ఫర్ ది బెస్ట్ అని చెప్పి ఒక ట్రై అయితే చేశాను, చూద్దాం మరి ఆ ఛానల్ వస్తుందా లేదా అని చెప్పేసి. సో ఇదండి సంగతి. ఇలా నా పాత అకౌంట్ అయితే డిలీట్ అయిపోయింది అనమాట, యూట్యూబ్ నుంచి రిమూవ్ అయిపోయింది. సో ఈ కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. సో ఇందులో నా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇంకా చాలా మంచి కంటెంట్ అయితే రాబోతుంది ఈ ఛానల్లో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డూ లైక్ ది వీడియోస్. Thanks for watching the video.